రైట్. కర్ణం ధర్మశ్రీ గారు, అటు సిద్ధం అంటూ మొత్తం అబద్ధాలే ప్రచారం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పాలనపై బహిరంగ చర్చకు నేను సిద్ధంగా ఉన్నాను అంటూ ఒక సవాల్ విసిరారు చంద్రబాబు నాయుడు. మనం చూసాం 2 రోజుల కిందట. దీనిపైన మంత్రులు, మాజీ మంత్రులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా స్పందిస్తున్నారు. మీ స్పందన ఏంటి? ఇప్పుడు ఒక మాట, ఇప్పుడు సిద్ధం అంటే ఏంటి? రేపు ఎన్నికల సమరంగానికి సిద్ధం. ఈ సిద్ధం సభలో మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పారో, చెప్పినటువంటి మాటలో ఏ మాట అయినా మీరన్నట్టు అబద్ధం ఉన్నట్టయితే చెప్పమని మేము అడుగుతున్నాం. ఏ మాట అయినా ఆయన చెప్పినటువంటి మాటల్లో ఎవరండి ఈ దేశం మొత్తం మీద మేము మంచి చేసాం, మీ కుటుంబానికి మంచి చేసామంటేనే మమ్మల్ని ఆదరించండి, మంచి చేయలేదనుకున్నటువంటి వాళ్ళని చేదరించండి అని అలా చెప్పగలిగే నాయకుడు ఎవడున్నాడండి? ఇంతవరకు విన్నారా? ఎన్నికల మేనిఫెస్టోలో 99% మేము అన్ని కార్యక్రమాలు పూర్తి చేసాం కాబట్టి ధైర్యంగా ఈ మాట అనగలుగుతున్నాం. అబద్ధాలు ఆడినటువంటి, అబద్ధాలకు పెట్టెట్టుకున్నటువంటి చంద్రబాబు అక్కడ ప్రజల మేనిఫెస్టోని మరుసటి రోజునే బుట్టదాకుల్లో పెట్టేసి ఆ మేనిఫెస్టోని మర్చిపోయి వెబ్సైట్లో మేనిఫెస్టోని లేపించినటువంటి చంద్రబాబు ఏ విధంగా సవాలు విసురుతున్నాడండి? మరి అలాంటప్పుడు నువ్వు అసెంబ్లీ నుంచి ఎందుకు పరిగెట్టుకొచ్చావు? మేము అన్ని చర్చలు కూడా అసెంబ్లీలో చర్చిస్తున్నాం కదా, ఎస్ కమాన్ అని చెప్పి మేము అడిగాం కదా, ప్రతి చర్చకి రమ్మంటున్నావు, నువ్వు చర్చకి రావు. ఏది పడుతుంది అక్కడికి ఉన్నాడు అర్జెంట్ మనుషులు అని పెట్టడం, అక్కడి నుంచి ఏమిటంటే ఏదో రకంగా బాయ్గట్ చేసి వచ్చాడు, అవాకులు చవాకులు బయటకు వచ్చి చెప్తుంటే నీ అవాకులు చవాకుల వల్ల ప్రజలకి చిరాకులు పుడుతున్నాయి తప్ప ఈరోజు వయసు మీరిన తర్వాత నీకు పరాకు వచ్చు. నువ్వేమైనా శబ్దం చేసావు, నేను అసెంబ్లీకే రాను అన్నావు. అసెంబ్లీ రానన్న మీరు మీ వాళ్ళ చేత చర్చలు నిలబెట్టవచ్చు కదా. నువ్వా అసలు జగన్మోహన్ రెడ్డి గారితో ఏంటంటే దమ్ముంటారా అంటే దమ్ము ఉన్నాదో లేదో రేపు తేల్చుకుందాం. రేపు ఇంకా ఎన్నాళ్ళు ఒక 15 రోజులు ఎటు ఇంకేళ్ళ 15 రోజుల్లో ప్రజాక్షేత్రంలోకి ప్రజాయుద్ధానికి వెళ్తున్నాం కాబట్టి మేము సిద్ధం అని చెప్పాం. అంచేత దాన్ని సిద్ధపడి రావాలి కానీ చర్చకి రా. ఏంటి చర్చ? నువ్వు చేసింది నీ మ్యాండేట్లో ఒకటైనా ఒక కార్యక్రమం, పేటెంట్ అయినటువంటి కార్యక్రమం, ఫలానా కార్యక్రమం ఉంది ఆంధ్రప్రదేశ్లో, ఇగో నేను ఈ కార్యక్రమం చేశాను కాబట్టి నన్ను ఆదరించండి అని అనడానికి ఒక్కటి చూపించు. ఎన్టీ రామారావు తాలూకా నేపథ్యం, ఎన్టీఆర్ ఉన్నంత వరకు ఉన్నటువంటి పాలన పక్కన పెడితే నువ్వు వచ్చి ఉద్ధరించింది ఏదో అంటున్నా. సంక్షేమ కార్యక్రమాలు ఇస్తే దేశం వినాశనమే, ఆ రాష్ట్రం వినాశనమే. అసలు ఇదేంటంటే మనం అభివృద్ధి వెనక్కి కుట్టుపడిపోయినట్టే లెక్క. ఆ ఎట్టి పరిస్థితులు మనం చేయలేమని చెప్పి నీ చేతితోటే ఆ సంక్షేమ కార్యక్రమం 2 రూపాయల కిలో పోయిన పీక్ బారీసో, 50 రూపాయలు హాట్స్పాట్ పీకేసి అదే మార్చో, ఫ్రీ కరెంట్ ఇస్తే కరెంటు వెళ్ళిపోయి బట్టలు ఆరేసుకోవడానికి నీ చేతితోటే నువ్వు చెప్పావు. ఈ రోజు ఏం చెప్తున్నావు? తొగనమ్మని జగన్మోహన్ రెడ్డి ఎన్నైతే సంక్షేమ కార్యక్రమాలు ఇస్తారో అవన్నీ నేను ఇస్తా, మహాలక్ష్మి అని ఏదో పెడుతున్నా అంటున్నావు. ఇతర రాష్ట్రాల తాలూకు మేనిఫెస్టోలు అన్నీ కలగలిపి ఆ కిచిడీ పత్రాన్ని తీసుకొచ్చి చేసేస్తాను అంటున్నావు. నీ బడ్జెట్కి నీకు క్యాల్కులేషన్ ఉందా? సంవత్సరానికి 1,50,000 కోట్లు నీకు కావాలా? ఎక్కడ తేగలవు? ఈరోజు 70,000 కోట్ల సంవత్సరాలు తేడానికి నానా తిప్పలు పడి, నానా ఇబ్బందులు పడి ప్రజలకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలా మా ముఖ్యమంత్రి గారు నానా తప్పన పడుతూ, తపస్సు చేస్తూ, మా మనసులో ఉన్నటువంటి సమస్యను తొలగించి, మా మనస్సు కేంద్రీకరించి ఈరోజు తపస్సు చేస్తూ బ్రహ్మాండమైన సంక్షేమ కార్యక్రమాలు చేసి 1,57,000 కోట్లు 1,57,000 కోట్లు ప్రజలకు నేరుగా ₹1 కరప్షన్ లేకుండా అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారితో నువ్వు సవాల్ ఇచ్చిరేది తెలుసుకుందాం. ₹100 రేపు యుద్ధానికి సిద్ధం. ప్రజాక్షేత్రం మేము సిద్ధమన్న తర్వాత నువ్వు సిద్ధమన్న కాదు, ముందు అనాలా. బట్ ఈ రోజు ఏంటంటే ఎక్కడ చూసినా జనసందోహం ఉండి నేరాజనాలు పడుతుంటే నీకు కళ్ళు గమరు కప్పి కళ్ళును కబోదులేక ఏం మాట్లాడో తెలియక నీ కొడుకేమో ఓదలేక శంకారం అంటాడు. అది ఒక దంపుడే తప్ప అందులో ఏమీ లేదు వ్యక్తిగతమైన విమర్శలు. ముఖ్యమంత్రిగా ఉండి ముఖ్యమంత్రి కొడుకుగా నీ కొడుకు అక్కడ ఉండి మంగళగిరిలో ఓడిపోయినాడు, అటుతో అధికారంలోకి వచ్చినటువంటి వాడు మా మీద మాట్లాడుతున్నది కాదు. మాట్లాడేటప్పుడు నిబద్ధత ఉండాలా, నిజాయితీ ఉండాలా. ప్రస్తుతం డిబేట్లో
అంచేత దేనికైనా మేము ప్రజాక్షేత్రంలో సిద్ధంగా ఉన్నాం. ఓకే. చర్చిద్దాం రమ్మని అంటున్నాం. ఓకే ఓకే అసెంబ్లీలో ప్రస్తుతం డిబేట్ లో జాయిన్ అవుతున్నారు ఇప్పుడు టీడీపీ ఆయన సీనియర్ నేత పార్టీ అధికార ప్రతినిధి రామకృష్ణ ప్రసాద్ గారు. అది తప్పు అంటాను. రామకృష్ణ ప్రసాద్ గారు రామకృష్ణ గారు ఒక్క మాట, మా మేనిఫెస్టోలో దయచేసి చదవండి. మద్యపాన నిషేధంలో మేము మద్యపానాన్ని నియంత్రిస్తామని చెప్పాం. చూసుకోండి మేనిఫెస్టోలో నియంత్రిస్తాం. అందులో భాగమే నియంత్రిస్తాం. కంప్లీట్ గా లేకుండా చేయొచ్చు. ఇక్కడ ఒక మాట, ప్లీజ్ లెట్ మీ కంప్లీట్ మై వాయిస్ కైండ్లీ. ఒక మాట ప్రసాద్, ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే మద్యపానాన్ని నియంత్రిస్తాను. అందులో భాగమే బెల్ట్ షాపులు తీస్తాం. అప్పుడు ఉన్నటువంటి షాపులు ఏవి లేకుండా చేస్తాం. అప్పుడు చాలా వేలాది షాపులు ఉండే షాపులన్నీ తగ్గించాం. ఈ రోజు ఏంటంటే స్టార్ హోటల్లోనే రేట్లు పెంచాం. ఎందుకు? కరెంట్ షాక్ కొట్టినట్టు కొట్టాలి, ఎవడు తాగేవాడిని నియంత్రించాలని. నియంత్రించడంలో భాగమే. అంచేత ఏంటంటే నిజంగా కానీ మద్యపానం కూడా ఇంకా పూర్తిగా తీసిపారేస్తే 100% చెప్తాం మేము. కానీ మేనిఫెస్టోలో క్లియర్గా చెప్పండి, మద్యపానాన్ని నియంత్రిస్తాను, దాన్ని కట్టుబడి నియంత్రించాం. ఫస్ట్ వివరణ అది. నెక్స్ట్ ఏదైనా నవరత్నాల్లో 100కు 100 రూపాయలు కూడా ఏవైతే మేము 1 year తర్వాత రైతు భరోసా అమలు చేస్తాను అనేది కూడా ముందుగానే చేసాం. అది విచిత్రం. 5 ఏళ్ళు చేసుకొచ్చాం. ఇంకా చెప్పిన దానికన్నా మెరుగైనటువంటి చేసాం. 12,500 ఇస్తున్నాం, కానీ 13,500 ఇస్తున్నాం. మొదటి ఏడాది 12,500, రెండో ఏడాది నుంచి 13,500 ఇచ్చాం. అలా చేస్తూ 5 ఏళ్ళు ఇచ్చాం. 4 ఏళ్ళు అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ చేతి ద్వారా 75,000 మహిళకి ఇస్తున్నాం. అందులో భాగమే 18,750 ఇచ్చాం. ఏపటిగా ఈ నెలలో మళ్ళీ ఇస్తున్నాం 18,750. అలా ఆసరా 4 విడతలుగా మాఫీ చేస్తున్నాం. ఇవన్నీ నవరత్నాల భాగం. సతీష్ గారు అమ్మఒడి 15,000 ఇస్తాను. 15,000 ఇస్తాను. ఏంటి మీరు ఎంత లేరు? ధర్మశ్రీ గారు ఒక్క నిమిషం. రామకృష్ణ ప్రసాద్ గారు చెప్పండి. ఒక్క నిమిషం అవకాశం ఇద్దాం. రైతు సంక్షేమ నిధి వేరు, రైతు భరోసా వేరు. రైతు భరోసా వేరు, రైతు సంక్షేమ నిధి వేరు. ఓకే ఒక్క నిమిషం. రైతు భరోసా ద్వారా మేము రైతు భరోసాకి ఈ రోజు ఇస్తున్నటువంటి 13,500, అది 13,500. రైతు సంక్షేమ నిధి వేరు. ధర్మశ్రీ గారు ప్రసాద్ గారు డైరెక్ట్ పాయింట్ లోకి వచ్చాను సార్. ప్రసాద్ గారు డైరెక్ట్ పాయింట్ లోకి వచ్చాను. నేను 9 మీరు చదవండి, నేను చెప్తా. లేదా నేను చెప్తున్నాను, మీరు వినండి. తర్వాత పెన్షన్స్ ఎన్హాన్స్మెంట్ అని చెప్పారు. మొదటి 3,000 రూపాయలు చేస్తామని చెప్పారు. 3,000 రూపాయలు చేస్తామని చెప్పి ఎప్పుడు చెప్పారు? ఎంత నష్టం చేశారు? అది అవలేదు. అంటే ప్రతి ఏటా 250 రూపాయలు పెంచుకుంటూ మార్చకండి. 3,000 రూపాయల పెన్షన్ రండి. 3,000 రూపాయల పెన్షన్ కి రండి. 2,000 నుంచి 2,250, 2,200 నుంచి 2,500, 2,500 నుంచి 2,750, 2,750 నుంచి 3,000. ప్రతి ఏడాది పెంచుకుంటూ పోతామా? పెంచాం. లెక్కేశారు. హౌసింగ్ ఫర్ ఆల్ పూర్ అన్నారు. ఎక్కడైనా ఒక ఇల్లు కట్టారా? ఒక ఇల్లు కట్టి గృహప్రవేశం చేసిన సందర్భం ఉందా? కట్టి నీళ్లను శుభ్రంగా పాడు పెట్టారు. కనీసం గడి పెట్టి ఇవ్వకుండా ఇచ్చేటువంటి దానికి అన్ని కూడా. అంటే మహిళలకి 30 లక్షల ఇళ్ల పట్టాలు వాళ్ళ పేరు మీద రూపాయికి రిజిస్ట్రేషన్ చేశాము. సతీష్ గారు ఒక్కోటి నేను చెప్తున్నా, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చే వివరణ. ఆరోగ్యశ్రీ అందుకని ఎంత ఘోరం అంటే 22 లక్షల ఇల్లు ఈ రోజేమో 32,000 మందికి ఇల్లు పట్టాలు, 20 లక్షల ఇల్లు, 15 లక్షల ఇల్లు కంప్లీట్ అయినటువంటి దాంట్లో మా చోడవరం నియోజకవర్గంలోనే 4,500 ఇల్లు ఆల్రెడీ కన్స్ట్రక్టెడ్. 2 అసలు చూపిద్దాం. మీరు ఇల్లు ఇవ్వలేదు, ఇల్లు స్థలం ఇవ్వలేదు. మేము ఊర్లు ఇచ్చాం. జగనన్న కాలనీలు ఊర్లు ఇచ్చాం. గొట్టుబాటు గారు మీరు అబద్ధం ఆడేస్తారుగా. మీరు నిజాయితీగా మాట్లాడండి. అబద్ధాలు మాట్లాడి ఏదో అబద్ధాన్ని నిజం చేద్దాం అనుకోవడం రాజకీయాలు చేశారు. ఆరోగ్యశ్రీ అని పేరు మార్చి పెట్టారు. ఆరోగ్యశ్రీ అనారోగ్యశ్రీ కింద చేశారు. ఆ రోజు ఈ రోజు 25 లక్షల రూపాయలు ఇచ్చాం. ఆరోగ్యశ్రీ 25 లక్షల రూపాయలు వరకు చేసాం. ఎన్నో డిసీజెస్ అందులో ఇంక్లూడ్ చేసాం. 99% మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చామని చెప్తున్నారు. అవన్నీ అబద్ధాలే, పూర్తి స్థాయిలో నెరవేరలేదు అంటున్నారు రామకృష్ణ ప్రసాద్ గారు.
ఇప్పుడు రామకృష్ణ ప్రసాద్ గారికి ఆరోగ్యశ్రీని ఆ రోజు అనారోగ్యశ్రీ కింద మార్చింది ఎవరండి? వీళ్ళు. కానీ ఈ రోజు ఆరోగ్యశ్రీని సుమారు 3,000 డిసీజెస్ ఇంక్లూడ్ చేసి 25 లక్షల రూపాయల వరకు కూడా మొన్ననే ఎక్స్టెన్షన్ కూడా చేశారు. ప్రతి ఆరోగ్య ఎప్పుడు హెల్త్ విషయంలో వీళ్ళు మాట్లాడడానికి రైట్ లేదు సతీష్. హెల్త్ విషయంలో చాలా రకాలుగా ఈ రోజు నాడు నేడు ద్వారా హాస్పిటల్ రిఫార్మ్స్ తీసుకురావడం కానీ ఆరోగ్యశ్రీనేమో 25 లక్షల వరకు పెంచింది. కానీ వీళ్ళని తెచ్చిపడిపోయారు. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీ చేసిన ఈయన మాట్లాడేది నెంబర్ 1. ఆరోగ్యశ్రీ విషయంలో వీళ్ళకి అర్హత లేదు మాట్లాడడానికి. దానికి ఏంటంటే మానస పుత్రిక ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి, దాన్ని ఈ రోజేమో ఒక బ్రహ్మాండమైనటువంటి ఇంకా కొన్ని రిఫార్మ్స్ తీసుకొచ్చి అనేక డిసీజెస్ పెట్టి ఈ రోజు కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నటువంటి వాళ్ళు కానీ, డయాలసిస్తో బాధపడుతున్నటువంటి వాళ్ళు కానీ, క్యాన్సర్ బాధపడుతూ 10,000 రూపాయల పెన్షన్ కూడా ఇచ్చి ఆరోగ్యశ్రీ కింద ఒక పక్క డిసీజ్ నయం చేస్తూ కూడా 10,000 రూపాయలు కూడా పెన్షన్ ఇచ్చినటువంటి మనసున్న నాయకుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నెంబర్ 1. వీళ్ళు అంటున్నారు వీళ్ళు చెప్పినట్టు 12,500 చొప్పున అయితే 50,000. ఈవేళ రైతుకి ఎంత అందుతుంది తెలుసండి? 13,500 చొప్పున మొత్తం 75,000 రూపాయల వరకు కూడా అందుతుంది రైతు భరోసా. అది మర్చిపోతారుగా. అప్పుడేమో 4 years, ఈ రోజు 5 years ఇస్తున్నాం 13,500 చొప్పుని. కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, మరి మీకెందుకు ఆ రోజు రైతు భరోసా గురించి ఆలోచన తట్టలేదు? మీరేమో చంద్రన్న బీమాదేమో అక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మేము రైతు భరోసా పిఎం కిసాన్ అని పెట్టాం. వినండి మీరు వినియాలి, మీరు కంప్లీట్ చేయాలి. ఇక్కడ ఒక మాట చెప్తున్నానండి. ఈ రోజు నిజానికి నిజాయితీకి మొన్న రామకృష్ణ గారు నిజాయితీకి కానీ మాట తప్పని నడమ తప్పనటువంటి ప్రజాప్రతినిధి కానీ ఎవరైనా ఉన్నారంటే ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారే. మీరన్నారే నిరుద్యోగ వృత్తి ఇస్తానని ఎందుకు ఇవ్వలేకపోయారు? ఇంకో ఉద్యోగం బాబు వస్తే జాబ్ వస్తుందా? రైతు రుణమాఫీ అని చెప్పి రైతులందరినీ నెట్టేట్టు ఎందుకు? రామకృష్ణ ప్రసాద్ గారు, మీరు రైతు రుణమాఫీ అన్నారు, నిరుద్యోగ వృత్తి అన్నారు, హామీలు ఏమి నెరవేర్చలేదు. మేము నెరవేర్చగలిగిన హామీలు ఇచ్చాము, అవి నెరవేర్చాము. కొన్ని నెరవేర్చకపోతే నెరవేర్చలేదని ఓపెన్ గా చెప్తున్నాం అంటున్నారు ధర్మశ్రీ గారు. అమలు చేసినటువంటి విషయాలన్నీ కూడా 99 పాళ్ళు అమలు చేయడంతో పాటు మాట ఇచ్చాం కాబట్టి మాటను పోషించుకోవాలి, అది రాజకీయ నాయకుల లక్షణం అని ప్రతి ఒక్కరికి కూడా దిశ నిర్దేశించినటువంటి నాయకుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏ మాట ఇచ్చా మాట నిలబెట్టుకున్నటువంటి నాయకుడు. ఒక్క మాట కూడా పొల్లిపోకుండా అలా మాట ఈ రోజు మాట తప్పని నిజమైన ప్రజాప్రతినిధి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అంటారు. మాట తప్పిన అబద్ధాలు కోరి ఎవరంటే చంద్రబాబు అంటారు. ఇది ప్రజలందరూ అంటారు. రామకృష్ణ ప్రసాద్ నేను చెప్పుకోవడం కాదు, ప్రజలందరిలో ఉన్నటువంటి ఇది. ఈ రోజు మేము ఒక ఛాలెంజ్ ఇస్తున్నాను రామకృష్ణ ప్రసాద్ గారికి. నిజంగా మీ చంద్రబాబు చెప్పండి, మేము ఏది మేనిఫెస్టో ప్రకటించుకున్నా ఎన్నికల బరిలోకి వెళ్ళగలం. మా మీద నమ్మకంతో మీరు ఓటేయండి మేము అడుగుతాం. మీరు మేనిఫెస్టో లేకుండా మీరు దమ్ముంటే మీరు రండి చూద్దాం రాజకీయ పక్షంలోకి. నన్ను నమ్మి ఓటేయండి అని మీరు అడగండి. మేము మమ్మల్ని చూసి మా మాటను నమ్మి మమ్మల్ని చూసి ఓటేయండి మేము అడుగుతాం. అంటే ధర్మశ్రీ గారు పింఛను 5,000 అంటే ఏడాదికి 400 చొప్పున పెంచుకుంటూ 2029 నాటికి 5,000 ఇచ్చేటట్టుగా అది ఒకటి ప్రకటిస్తారు. అలాగే 1,00,000 రూపాయల వరకు రైతు రుణమాఫీ ప్రకటిస్తారు. ఈ తరహా ప్రచారం జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మరో 3-4 వరాలు ప్రకటించే అవకాశం ఉంది. నెక్స్ట్ మేము అధికారంలోకి వస్తే ఇవి చేస్తామని చెప్పబోతున్నారు అన్నది ఒక ప్రచారం జరుగుతుంది. వాస్తవం ఎంత? వీళ్ళలాగా నేరాలు ఘోరాలు చేయవండి. వరాలు అనేది ఏదైతే ప్రజలకు అవసరం ఉంటుందో ఆ ప్రజలకి ఫ్లోర్ హౌస్ అవసరం అని మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. నేను కాదు కదా, ఎవరైనా సరే ఇప్పుడు ఉన్నటువంటి అమ్మఒడి గాని లేదంటే ఇక్కడ రైతు భరోసా గాని విద్యకి వైద్యకి ప్రాధాన్యత ఇచ్చినటువంటి కార్యక్రమం కానీ ఎవరు తీయలేరు. పెన్షన్ కూడా ఎవరు తగ్గించలేరు అని మా నాయకుడే చెప్పాడు. 5 పథకాలు అనేది ఎవరు తగ్గించలేరు. దానికే 51,000 కోట్లు అవుతుంది. కాబట్టి రానున్నవి ఏమున్నా సరే మేనిఫెస్టోకి సంబంధించినటువంటిది ప్రజలకు ఏది అవసరమో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఏది అవసరమో దాని మీద దృష్టి కేంద్రీకరించే కార్యక్రమంలో ముందుకు వెళ్తున్నాం. అంచేతే చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక మాట చెప్పారు, రేపు వచ్చే ప్రభుత్వం మీది. ప్రజలను ఉద్దేశించి చెప్పిన మాట, రేపు వచ్చే ప్రభుత్వం మీది.
మీ భవిష్యత్తు నాది అని Right. చెప్పారు. అది Okay. అది మా నాయకుడి తాలూకు మాట. రైట్ చూద్దాం రేపు మరి. ఎందుకంటే ఇందాక అందుకని ఏంటంటే Okay. ప్రజల్లో అపారమైన విశ్వాసం ఉంది. Okay. ప్రజల పక్షాన మేము నిలుస్తున్నాం. Okay. ప్రజాక్షేత్రంలో వెళ్తున్నాం. ఈ తొతరా సెలవులు సవాలు కాదు. Okay. యుద్ధానికి మేము సిద్ధంగా ఉన్నాం. రైట్ థ్యాంక్ యూ రామకృష్ణ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ ధర్మశ్రీ గారు. మనం